నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల ప్రగతి కోసం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చుదామని, అందులో భాగంగా పట్టభద్రుల ఓటర్ల ఇంటింటి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ కార్యాలయంలో తెలియచేయాలని అన్నారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి వ్యక్తిత్వం కలిగిన నేత, మాజీ మంత్రి. ఆయన ఎన్నో విశిష్ట సేవలు అందించారని, ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పడానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కృషి చేశారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించారని, ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు ఓటు వేసి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ను కలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.